హలో ఫ్రెండ్స్, ఇవాళ మిగిలిపోయిన పుల్లట్టు పిండితో ఒక వెరైటీ దోశ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక గంట ముందర పచ్చిశనగపప్పు నానబెట్టుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఈ మొత్తాన్ని అందులో వేయండి. జీలకర్ర వేయండి. తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసేసేయండి. కొద్దిగా బియ్యపిండి కూడా వేయాలి. ఒక్క చిటికెడు పసుపు వేయండి. ఆ కలర్ చాలా బాగుంటుంది మనం దోశ వేసేటప్పుడు. ఈ మొత్తాన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెనం పెట్టి స్టవ్ వెలిగించి కొంచెం వేడెక్కిన తర్వాత దాని మీద ఒక 2 గరిటెలు పిండి వేసి, ఎక్కువ పలచగా కలపొద్దు పిండిని కూడా. ఇలా ఊరికే దోశను కూడా పలచగా అలాగా చేయొద్దు, కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఇట్లా నూనె వేసేసి, నూనె కూడా ఎక్కువ పట్టదండి, వేసేసి దాని మీద మూత పెట్టండి. ఒకవైపు కాలేక రెండో వైపు కూడా ఇలా తిప్పేసుకోండి. చూడండి, పసుపు వేయటం వల్ల కలర్ చూసారు ఎంత బాగుందో, అందుకని పసుపు వేసాం మనం. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. రెండు వైపులా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి మనకి ఇడ్లీ చట్నీ అవసరం లేదు, కొంచెం టమాటా పచ్చడి కానీ పొళ్ళు కానీ వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇంకా దోశ వేసుకునేటప్పుడు కొంచెం కావాలంటే ఇలా కారపొడి కూడా జల్లుకుంటే ఇంకా బాగుంటుంది. రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి పెట్టి పిల్లలకి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. పుల్లట్టు అంటే విడిగా అంటే తినరు, ఇలా చేసిస్తే తింటారు. శనగపప్పు వేయటం వల్ల అవి నవ్వులుకుంటూ తినటం వల్ల టేస్ట్ బాగుంటుంది, పులుపుదనం తెలియదు మనకి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.